అందరికీ నమస్తే అండి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సినీ రంగంలో పెద్దలు కదా. సో మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి, రాజకీయ వైరం ఉంటుంది. సినీ రంగంలో కూడా ఆ సినిమా హీరోల మధ్య, ప్రొడ్యూసర్ల మధ్య, డైరెక్టర్ల మధ్య ఈగోస్ ఉంటాయి. భేదాభిప్రాయాలు ఉండవు కానీ చిన్నపాటి ఆహాలు ఈగోస్ ఉంటాయి, అవి సర్వసాధారణం. సో ఫ్యాన్స్ వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు, వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు ఎంత ఈగోస్ ఉన్నప్పటికీ కలిసి ఉంటారు, ఏవో కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు, పక్కపక్కనే ఉన్నంతకాలం పొగుడుకుంటారు, నవ్వుకుంటారు కదా. ఇదే చిరంజీవి, బాలకృష్ణ మొన్న ఒక సినిమా వేడుకలో మేము మల్టీ స్టారర్ చేస్తాము, ఎవరైనా సరే మంచి స్టోరీ తీసుకొస్తే నేను హీరోగా, బాలకృష్ణ విలన్గా యాక్ట్ చేస్తామని చెప్పి చిరంజీవి గారు అన్నారుగా ఒక్క 3-4 నెలల కిందటే ఒక సినీ వేదిక మీదే. సో వాళ్ళ మధ్య ఏమి ఈగోస్ ఉండవు. నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్లో ఇద్దరూ మెచ్యూరిటీ కోల్పోయారు. బాలకృష్ణ గారు మెచ్యూరిటీ కోల్పోయారు, చిరంజీవి గారు కూడా మెచ్యూరిటీ కోల్పోయారు. సో ఇద్దరిలో ఒక్కసారి, అందుకే నేను హెడ్డింగ్ కూడా వేర్ ఈజ్ మెచ్యూరిటీ అని పెట్టా. ఒకసారి దీన్ని సాక్షికి, వైసీపీకి అనుకూలంగా మార్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా మొదలుపెట్టారనమాట. సో ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, టీడీపీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ, ఇంకెవరికాళ్ళు సోషల్ మీడియా ఉంటారు కదా, ట్విట్టర్ బ్యాచ్, వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు అవకాశం దొరికింది తడువుగా. సో అసలు నిన్న బాలకృష్ణ గారు ఏమన్నారు, దానికి చిరంజీవి గారు ఏం లెటర్ రాశారు, సో దీన్ని వైసీపీ ఏ విధంగా వాడుకుంటోంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ బాలకృష్ణ గారు ఏమన్నారో చూద్దాం. బాలకృష్ణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు మనం డబ్బింగ్ చెప్పాలి, తప్పదు. బాలకృష్ణ గారు, బొత్స సత్యనారాయణ గారు నిపుణులు మాట్లాడడంలో. సో మనం డబ్బింగ్ చెప్పాలి కాబట్టి ఆయన ఏమన్నారంటే, ఇందాక గౌరవనీయులైన శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్దలందరూ ఆ సైకోగాడిని కలవడానికి వెళ్ళినప్పుడు, సైకోగాడు మీన్స్ ఎవరనేది అందరికీ తెలుసు, నేను చెప్పను. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అక్కడ చిరంజీవి గారు గట్టిగా అడిగితే అక్కడ ఈడు వచ్చాడన్నది అబద్ధం. అక్కడ గట్టిగా ఎవడు అడగలేదు, ఎవడు గట్టిగా అడగలేదు, దట్స్ ఇట్. అక్కడ చిరంజీవి గారి పేరు ప్రస్తావించలేదు, చిరంజీవి ఎవడు అనే మాట కూడా వాడలేదు. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, మిగతా అన్నీ ఓకే, అవమానించడం అవన్నీ ఓకే, అంతే తప్ప ఈయన ఏదో గట్టిగా అడిగాడని, ఆయన దిగొచ్చాడని అదేమీ లేదు అని అన్నాడు. చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమనంట. సో ఇది మాటలు వినే ఉంటారు, గట్టిగా అడిగితేనే దిగొచ్చాడంట. సో అది లేదు, ఎవడు గట్టిగా అడగలేదు. సో సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్లు ఇచ్చారు, ఆ పేర్లలో నాది తొమ్మిదో పేరులో ఉంది. నేను అడిగాను, ఎవడి తయారు చేశాడని నేను అడిగాను, సో నేను వెళ్ళలేదు అని చెప్పి బాలకృష్ణ గారు అన్నారు. ఇక్కడ చిరంజీవి గారిని ప్రస్తావిస్తూ చిరంజీవి గారు అనే అన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అన్నారు, అది తప్పే. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బాలకృష్ణ గారు యాజ్ అన్ ఎమ్మెల్యే అలా మాట్లాడకూడదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, సహచర శాసనసభ్యుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ను పట్టుకొని సైకోగాడు అనే పదం అసెంబ్లీలో మాట్లాడకూడదు. ఎక్కడికి వెళ్ళిపోయింది మెచ్యూరిటీ, ఎక్కడికి వెళ్ళిపోయింది పొలిటికల్ వాల్యూస్? మేబీ ఎన్నికల ప్రచార సభల్లో మీరు ఎన్నైనా అనుకోండి, మీ రాజకీయ సభల్లో, మీ పార్టీ మీటింగుల్లో మీరు ఎన్నైనా అనుకోండి, మీరు అంటారు వాళ్ళు అంటారు, తగలడండి. కానీ ఒక అసెంబ్లీలో, చట్టసభలో అటువంటి పదాలు వాడకూడదు. సైకోగాడు అనే పదం తప్పు. సో అందుకని బాలకృష్ణ గారు బాధ్యులే. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆయన మెచ్యూరిటీ? అలాగే ఎవడు గివడు అనేది కూడా మాట్లాడకూడదు. ఎవడాడు, ఎవడు తయారు చేశాడు, ఎవడు అడిగాడు, ఇటువంటి పదాలు సినిమాల్లో డైలాగులుగా బాగుంటాయేమో. మేబీ ఆయనకు బోయపాటి సీన్ గారో లేదంటే బి గోపాల్ గారో అటువంటి డైలాగులు అలవాటు చేస్తారు మొదటి నుంచి బాలకృష్ణ గారికి. అసెంబ్లీ అనేది అసెంబ్లీనే, సినిమా హీరో అనేది బయట. సో అక్కడ బాలకృష్ణ గారి మాటల్లో మేబీ కల్మషం ఉండకపోవచ్చు, కానీ మెచ్యూరిటీ కొంత క్షీణించింది. యాజ్ అన్ ఎమ్మెల్యే ఒక చట్టసభలో వాడాల్సిన పదాలు, మాట్లాడాల్సిన భాష అది కాదు. సో అయితే ఇక్కడ బాలకృష్ణ గారి ఇంటెన్షన్ మనం చూడాలి. ఆయన ఇంటెన్షన్ చాలా క్లియర్. ఆయన ఇంటెన్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు కలవడానికి వెళ్తే
ఎవరు గట్టిగా అడగలేదు, వీళ్ళందరూ వెళ్ళారు, ఆయన అవమానించాడు అన్నారు. ఎందుకు బాలకృష్ణ గారు అలా అన్నాడంటే అవమానించారని. ఇదే మాట గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సందర్భంలో వాడారు. మీకు ఒకసారి ఒకటి వినిపిస్తాను చూడండి. ఎందుకు బాలకృష్ణ గారు నిన్న అన్నారు అవమానించారన్న పదాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా. తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. చూసారా, మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి చేతులు జోడించి అడుగుతున్నామండి అని చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే వయసులో పెద్ద, రాజకీయాల్లో సీనియర్, ప్లస్ ఎంతో పెద్ద తరహా వ్యక్తే కదా, సినిమా పెద్దగా వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా తిరిగి నమస్కారం చేయాలి. కానీ చిరంజీవి గారు అంత ప్రాధేయపడి అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న నవ్వులు నవ్వారే తప్ప తిరిగి రెస్పాండ్ అవ్వాల, తిరిగి నమస్కారం చేయలేదు. సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే తప్పుపట్టారు. పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఈ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇలా ప్రాధేయపడినప్పుడే ఒక 3-4 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీద మాట్లాడుతూ ఇలా అన్నారు, అది హక్కు, మనం ప్రాధేయపడాల్సిన అవసరం లేదు అన్నారు. మరో సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అది కూడా మీకు వినిపిస్తా. ఎంతసేపు మనందరం దేహి అని అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే, సార్ జగన్ గారు కొంచెం మీరు మాకు చేయాలి సార్, చేయాలి ఇవన్నా, అలా అంటే వారు ఈగో సాటిస్ఫై అవుతుంది. బాగుంటుంది. సో మరో సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అంటే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అలా ప్రాధేయపడడాన్ని పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చలా. ఆయన 2-3 సందర్భాల్లో ప్రస్తావించారు. అదే నిన్న బాలకృష్ణ గారు ఆయన స్టైల్లో చెప్పారు, గౌరవపరిచారు, అగౌరవపరిచారు అని. ఇదంతా జరిగింది కదా. సో చిరంజీవి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 సార్లు కలిశారు. ఒకటి ఫస్ట్ 2019 అక్టోబర్లో కలిశారు, దంపతులతో కలిపి వెళ్ళి కలిశారు. అక్టోబర్ 14, 2019 సీఎం జగన్ను కలిసిన చిరంజీవి దంపతులు, మీరు పక్కన క్లిప్పింగ్ చూడండి. అలాగే ఇంకోసారి పర్సనల్గా వెళ్ళి సన్మానం చేశారు, కలిశారు. ఇంకోసారి ఇండస్ట్రీ పెద్దలందరూ కలిపి వెళ్ళారు. మరోసారి నాగార్జున, దగ్గుబాటి సురేష్ వీళ్ళందరూ కలిపి వెళ్ళారు, దిల్ రాజు వీళ్ళందరూ కలిపి వెళ్ళారు. సో ఈ 4 సార్లు ఎప్పుడెప్పుడు కలిశారనేది మీరు ఫోటోలు చూడొచ్చు. ఆ తర్వాత భీమవరంలో ఒక వేదిక మీద, మరోసారి వేదిక మీద, మొత్తం మీద 6-7 సార్లు కలిశారు ఇద్దరు. సో మధ్యలో 1-2 సార్లు అవమానపడ్డారని చిరంజీవి గారి ఫ్యాన్సే హర్ట్ అయిన మాట వాస్తవం. సో అక్కడ అవమానం జరిగిన మాట వాస్తవం. అది బాలకృష్ణ గారు ఆయన స్టైల్లో మాట్లాడిన మాట వాస్తవం. అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు మెచ్యూరిటీగా లేవు, ఆ పదాలు కరెక్ట్ కాదు. సో నిన్న దీనికి చిరంజీవి గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోవాల్సిన అవసరం ఉందంటారా? ఇమీడియట్గా అంత త్వరగా స్పందించాల్సిన అవసరం ఏముంది? యూరియా కష్టాల మీద స్పందించాడు ఆయన, అంటే సామాజిక సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద స్పందించట్లేదు. సరే, ఆయనకు వదిలేద్దాం, ఆయన సినిమా హీరో కాబట్టి బిజీగా ఉన్నాడు కాబట్టి. అసెంబ్లీలో నిన్న ఆయన పేరు వచ్చింది కాబట్టి ఆయన స్పందించారంట. సరే, అసెంబ్లీలో ఆయన పేరు వచ్చింది కాబట్టి స్పందించారని ఒప్పుకుందాం. కానీ ఆయన ఏం స్పందించారు? ఒకసారి ఆయన విడుదల చేసిన లెటర్ చూద్దాం. ఆయన విడుదల చేసిన లెటర్ కూడా చాలా గమ్మత్తుగా ఉంది. మేబీ అది నేను చిరంజీవి గారి ట్విట్టరు దానిలో కూడా చెక్ చేశాను, అందులో కూడా లేదు. అంటే ఆయన అఫీషియల్గా మరి ఎక్కడ రిలీజ్ చేశారో తెలియదు చిరంజీవి గారు ఆ ప్రకటన కూడా చాలా సిల్లీగా ఉందన్నమాట. జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారు చిరంజీవి. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై సినీ నటుడు చిరంజీవి, వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ముందు నేను ఇంటికి వెళ్ళాను. భోజనం చేస్తున్నప్పుడే సమస్యల గురించి వివరించాను. కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సీఎంతో మాట్లాడమని కోరితే ముందు నన్నుగా భోజనానికి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ ఉందనుకుంటున్నారని జగన్కి చెప్పాను. ఆ తర్వాత సినీ ప్రతినిధులతో కలిసి రావాలని మంత్రి నాని నాకు ఫోన్ చేశారు. అప్పట్లో బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. నా చొరవ వల్లే సినిమా టికెట్ల ధరలు పెరిగాయి. మీ వీరసింహారెడ్డి అయినా, నా వాల్తేరు వేరే సినిమాకైనా టికెట్ రేట్లు పెంచడానికి అదే కారణమైంది అని
అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిరంజీవి గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు. ఆయనంత గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చారట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవండి అన్నట్టు అంటూ బాలకృష్ణ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చినందుకు నేను ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. చిరంజీవి గారు ఇమీడియట్గా స్పందించాల్సిన అవసరం ఉందంటారా? దట్టు నిజంగా చిరంజీవి గారిని అప్పట్లో అవమానం జరిగిందే అని చిరంజీవి గారి అభిమానులు ఫీల్ అయిన మాట వాస్తవం కదా. మేబీ చిరంజీవి గారికి అవమానం జరిగిందని చిరంజీవి గారు ఫీల్ అవ్వలేదేమో, కానీ ఆయన అభిమానులు ఫీల్ అయ్యారు, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఫీల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీల్ అయ్యారు ఆయన తమ్ముడుగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు 3-4 సందర్భాల్లో ప్రస్తావించారు చేతులెత్తి ప్రాధేయపడక్కర్లేదు అని. సో ఇది ఇక్కడ చిరంజీవి గారి మెచ్యూరిటీ ఏమైనట్టు? ఇమీడియట్గా ఆయన బాలకృష్ణ గారికి కౌంటర్ ఇచ్చేయాలా? బాలకృష్ణ గారు ఏమైనా చిరంజీవి గారిని తప్పు అన్నారా? తప్పు మాట్లాడారా? ఏమైనా తప్పు పెట్టారా? ఈయన అడగడం ఆయన ఉద్దేశం అని జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చేసే ఉద్దేశంతోనే నిన్న చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చర్యలను తప్పు పట్టేందుకే నిన్న జరిగింది. ఇమీడియట్గా చిరంజీవి గారు స్పందించడం, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సాధారణంగా ఆహ్వానించారు, అవమానపరచలేదని జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తే అసలు మెచ్యూరిటీ లెవెల్స్, పొలిటికల్ మెచ్యూరిటీస్ ఏ లెవెల్లో ఉన్నాయి వీళ్ళకనేది అర్థమవుతుందన్నమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే దీన్ని సాక్షి వాళ్ళు మరింత వాడుకున్నారు. చిరు ఎవడు, వాడెవడు అని చెప్పి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి అన్నట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు హెడ్డింగ్ పెట్టి రాశారు సాక్షిలో. అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట. సో మొత్తం మీద చూసుకుంటే ఒక చిన్న ఇష్యూని చిలికి గాలివానగా మార్చి వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు, ఈ 2 కులాల మధ్య, ఈ 2 పార్టీల మధ్య చిచ్చు పెడితే మాకు ఉపయోగమేమోనని చెప్పి వైసీపీ వాళ్ళు, సాక్షి మీడియా వాళ్ళు ప్రయత్నించడం, దట్ షోస్ పొలిటికల్ మెచ్యూరిటీ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. అంటే వీళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారు, అటు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఈ సాక్షి వాళ్ళు, వీళ్ళందరూ అర్థం చేసుకోవచ్చు. సో ఇది పనికిమాలిన ఇష్యూ, ప్యూర్లీ పనికిమాలిన ఇష్యూ. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ రచ్చ చేస్తారు, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు రచ్చ చేస్తారు. దీని మీద ఇంకా దీనికంటే పెద్ద ఇష్యూ ఏంటి తెలుసా? బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని చెప్పడం పెద్ద విషయం, అది తప్పు. దాన్ని వైసీపీ వాళ్ళు మాట్లాడట్లా, చిరంజీవి గారిని అన్నట్టే మాట్లాడుతున్నారు. అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ని రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తున్నారు. అదనమాట వీళ్ళు ప్రస్తుతం ఆ ఇష్యూ ఎలా ఉందనే దానికి ఇది ఉదాహరణ. సో థ్యాంక్ యూ. కంటెంట్ చూసిన వాళ్ళందరికీ కూడా, చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి వీలైతే. దీనిలో ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి, 12 రకాల హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్, అలాగే రకరకాల పౌడర్స్ ఉంటాయి. ఏబీసీ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, మొరింగా పౌడర్ అని, అంటే మునగాకు పౌడరు, తర్వాత డ్రై డేట్స్ పౌడర్ అని, ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఈ పౌడర్స్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే వీళ్ళు అమ్మే లడ్డూలు కూడా మిల్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, ఇవన్నీ కూడా అమ్ముతారు. సో దసరా సందర్భంగా వీళ్ళ దగ్గర ఆఫర్లు కూడా ఉన్నాయి, 10 to 15% ఆఫర్లు ఉన్నాయి. వీలైతే వెంటనే బుక్ చేయండి, మీకు ఏం కావాలో అవి కొనండి. థ్యాంక్ యూ. 9997839994 వీళ్ళ నెంబరు. వాట్సాప్లో ఆర్డర్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ కాల్ చేసైనా ఆర్డర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.